హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటో చూసారు కదండి. పైనాపిల్ని కట్ చేయడం చాలామందికి తెలియదు అనమాట. సో నా స్టైల్లో నేను ఎలా పైనాపిల్ని కట్ చేస్తానో చూపించాలనుకున్నాను. పైనాపిల్ని మనం తీసుకున్నప్పుడు పచ్చిగా లేకోకుండా కొంచెము బాగా పండుబడినది అయితే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది బాగా పండుగ అయింది. పైనాపిల్ని కట్ చేయడం చాలా సింపుల్ అండి. ఇది ఈ విధంగా పైన కుప్పలా ఉంటుంది కదండి, ఇక్కడి వరకు కట్ చేయాలన్నమాట. ఇది చాలా సింపుల్ అండి. ఇది అప్పుడప్పుడు పిల్లలకి పైనాపిల్ పెట్టడం వల్ల హెల్త్కి అనేది చాలా మంచిదన్నమాట పైనాపిల్. సో ఈ విధంగా పైన కట్ చేసుకున్న తర్వాత ఇక దీన్ని ఎలా పీల్ చేయాలో చూసేయండి. కింద డోన్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా డోన్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా పీల్ చేసేయాలన్నమాట చుట్టూ. ఇక్కడ బ్లాక్ కలర్లో చిన్న చిన్నవి అవి ముళ్ళలా కనపడుతూ ఉంటాయి కదండి, వాటిని మనం బయట తినడానికి కొన్నప్పుడు వాళ్ళు అవి తీసేయకుండా డైరెక్ట్ అలాగే కట్ చేసిస్తారు. అవి తీయడం కూడా చాలా సింపుల్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ మీకు మీ మొబైల్లోకి వస్తాయన్నమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకేంటంటే మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుందన్నమాట. ఈ విధంగా చుట్టూ అంతా పీల్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. 5 నిమిషాల్లో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చుట్టూ ఉన్నటువంటిదంతా కూడా ఈ విధంగా పీల్ చేసుకొని ఇక ఈ బ్లాక్ కలర్లో అంతా ముళ్ళులుగా కనపడుతున్నాయి కదండి, అది అసలు ఒక్కటి కూడా లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది ఏమంటే ఒక చిన్న టెక్నిక్ అంతే. ఒకసారి మీరు చూసారంటే మీరు ఎప్పుడైనా పైనాపిల్ని కట్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసిన తర్వాత ఒక డిజైన్ లాగా వస్తుందండి. ఇది పిల్లలు తినేటప్పుడు అది కొంచెం ఈ ముళ్ళులు అంటే ఇవేం గుచ్చుకోవు, కానీ గొంతులంతా ఇచ్చింగ్గా ఉంటుంది. ఇది ఇలాగే పెట్టుకొని తినడం వల్ల ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే డిజైనింగ్గా ఉంటుంది. ముఖ్యంగా గొంతులో ఇచ్చింగ్గా ఉండదన్నమాట. ఈ విధంగా ఇది బ్లాక్ కలర్ పార్ట్ అంతా తీసేస్తే ఇది బాగా పండుబడిందండి పైనాపిల్. ఇలాంటి పండుగ ఉన్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా ఉన్న పైనాపిల్ తినడానికి అంతగా బాగోదు. ఒకవేళ పచ్చి దొరికినట్లయితే మనం కొన్నప్పుడు ఒక రోజు పక్కన పెట్టేసామంటే మరుసటి రోజుకి పల్పీగా తయారైపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసిన తర్వాత ఫైనల్గా చూస్తే అంతా కూడా ఒక డిజైన్ లాగా మనకు ఎంత క్యూట్గా కనపడుతుందో ఈ పైనాపిల్. మనము బయట బజార్లో తీసుకున్నప్పుడు ఒక్కొక్క పీసే 10 రూపీస్ అలా తీసుకుంటారు. అలా కాకుండా ఒక పైనాపిల్ తీసుకున్నామంటే ఫ్యామిలీ అందరూ కూడా చాలా చక్కగా తినేయచ్చు. మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి, బాగుంది కదా చూడడానికి. ఇక దీన్ని పతలాగా స్లైసెస్గా కట్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఒకసారి కట్ చేసామంటే మనము ఎప్పుడైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. వీటిని ఒక పతలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు పైనాపిల్, అదేవిధంగా పప్పాయ ఇలాంటి ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అనేటివి పిల్లలకి పెడుతూ ఉండాలండి. ఈ విధంగా అన్నీ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా. 5 నిమిషాలు కూడా పట్టలేదండి ఈ కటింగ్కి. ఇక డైరెక్ట్ తిన్నా కూడా కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా ఉంటుంది పైనాపిల్. అలా కాకుండా ఒక 2 స్పూన్లు ఉప్పుకి 1 స్పూన్ కారం వేసుకోండి, ఓకేనా? లేదు, 1 స్పూన్ ఉప్పుకి సగం స్పూను కారం వేసుకోండి. 1:2 అనమాట. 1 భాగం కారం అయితే 2 భాగాలు ఉప్పు వేసుకోండి, అప్పుడే మీకు బాగుంటుంది టేస్ట్.
ఇక ఈ ఉప్పు కారంతో తింటే పైనాపిల్ చాలా టేస్టీగా ఉంటుంది అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పు ఉప్పగా, మంట మంటగా బాగుంటుంది. కొంచెం తీయగా కూడా ఈ విధంగా కొద్దిగా ఉప్పు కారం ఈ విధంగా చల్లుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఈ విధంగా ఇంట్లో కట్ చేసుకొని ఎప్పుడైనా మనము టూర్స్కి కానీ జర్నీస్ కానీ వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకున్నామంటే బాక్స్లో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ ఆల్.